హైదరాబాద్లో మరొకసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఈ నేపథ్యంలో ముగ్గురు అంతరాష్ట్ర డ్రగ్ ముఠాలు పోలీసుల చేతికి చిక్కారు. న్యూ ఇయర్ కోసం మహారాష్ట్ర నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. 7 లక్షల విలువైన 100 గ్రాముల MDMA డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో ఒక నైజీరియన్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. Three accused వాళ్ళ పొజిషన్లో మనం 102 grams MDMA వర్త్ 7,10,000 పట్టుకోవడం జరిగింది. మూడు అక్యూజ్డ్ వీళ్ళు అనూప్ నమ్రత్ అని చెప్పేసి హీస్ ఫ్రమ్ పూణే, కిరణ్ గంగాధరన్ హీస్ ఫ్రమ్ నాందేడ్, వివేక్ రాజేష్ అని వీళ్ళు పూణే నుంచి ఉన్నారు. వీళ్ళు మహారాష్ట్ర నుంచి ఈ MDMA డ్రగ్ పర్చేస్ చేసుకొని ఇక్కడికి హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. ఈ న్యూ ఇయర్ కారణంగా వీళ్ళు ఇక్కడ సేల్ చేద్దామని ప్లాన్ వేసుకున్నారు. అయితే ఇప్పుడు దీంట్లో డీటెయిల్స్గా వెళ్తే మన టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళు వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా ప్లస్ వాళ్ళ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ద్వారా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో A1 అనూప్ అనే పర్సన్ని ఆల్రెడీ లాస్ట్ ఇయర్ హెచ్న్యూ మన హైదరాబాద్ సిటీ నుంచి మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన పొజిషన్లో కూడా సేమ్ MDMA డ్రగ్ పట్టుకోవడం జరిగింది. 8 months బ్యాక్, అతను 8 months జైల్లో కూడా ఉన్నాడు. ఆయన మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అవ్వగానే ఈజ్ గాన్ బ్యాక్ టు మహారాష్ట్ర, మళ్ళీ అక్కడ పర్చేజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు అక్కడ 2,000 రూపీస్కి పర్ గ్రామ్ ఈ డ్రగ్ పర్చేజ్ చేస్తాం. అక్కడ 2,000కి పర్చేజ్ చేసుకొని ఇక్కడ మళ్ళా ఇక్కడ డ్రగ్స్ చాలా వాళ్ళకి డిమాండ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ 6,000, 7,000 రూపీస్కి అట్లా అమ్ముతారు. సో వీళ్ళైతే ఇక్కడ వచ్చి 7,000 రూపీస్కి అమ్ముతున్నారు. ఎస్పెషల్లీ న్యూ ఇయర్స్ ఉంది కాబట్టి వీళ్ళు ఇంకా కొంచెం మనీ ఎక్కువ ఎర్న్ చేయవచ్చు అని చెప్పేసి 100 grams పట్టుకోవడం జరిగింది. అయితే దీన్ని ఇంతతో ఆపకుండా టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇంకా కూడా బ్యాక్ ఇంకా ఫ్రంట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతున్నది.